ఈరోజు మనందరం కూడా చూసుకుంటే నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఏదైతే ఉందో దాని పట్ల కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే అని ఎవడైతే ఉన్నాడో యువత అందరినీ కూడా రెచ్చగొడుతూ 100%లో 10% యువత ఉంటే 90% ఇతర పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఉంటూ మీరు పోరాడాల్సింది పేపర్ లీక్ గురించి, కానీ వైలెన్స్ క్రియేట్ చేయడం మంచిది కాదు కదా. పోరాటం అంటే ఎట్లా ఉంటుందంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం రోడ్లపైన నిరసనలు చేశాం, నిరాహార దీక్షలు చేసినాం, కానీ ఎక్కడ కూడా ఇలాంటి అల్లర్లు సృష్టించలే, వైలెన్స్ క్రియేట్ చేయలేం. మీరు చేస్తున్నటువంటి నిరసన ఎట్లా ఉందంటే రాళ్లతోని రప్పలతోని సిఆర్పిఎఫ్ పోలీస్ అధికారుల పైన మీరు చేస్తున్నటువంటి దాడులు, ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతేనా? మీరు చేస్తున్నటువంటి దాన్ని నిరసన అనరు. మీరు పోరాడాల్సింది నీట్ పేపర్ లీక్ గురించి మాత్రమే. కానీ ఇక్కడ సనాతన ధర్మం ఎందుకు వచ్చింది అంటే మీరు ఎత్తుకున్నది, మీరు చేస్తున్న ధర్నా అంతా ఒక బూటకమే అని ప్రజలందరికీ కూడా అర్థమైంది. చైనాలో కూడా 1000 కోట్ల కుంభకోణం జరిగింది, పేపర్ లీకేజీలు కూడా జరిగాయి, కానీ అక్కడ ఎవ్వరికి ఏ హాని జరగకుండా నిరసనలు కూడా చేయడం జరిగింది. కానీ కార్లు ధ్వంసం చేయడం, బస్సులు ధ్వంసం చేయడం, రాళ్ళు విసిరి తలలు పలగొట్టడం, అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలని రికార్డ్ చేస్తున్నటువంటి లేడీ విలేకరులకు స్టూడెంట్స్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూపించడం అనేది చాలా బాధాకరం. మీరు స్టూడెంట్స్ అంటే ఎవరు నమ్ముతారా? ఈరోజు మీకు స్టూడెంట్స్కి ఉండే లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా? సిజేపీ వాళ్ళు చేసింది ఏమిటి? పెట్రోల్ చేతికిచ్చి స్టూడెంట్స్తో అగ్గిపుల్లలు పట్టించి పోలీసు వారిపై దాడికి ఉసిగొల్పారు. ఈరోజు దీనిని దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాక్రోచ్ పార్టీ ప్రెసిడెంట్ అభిజిత్ దీప్కే మాత్రం మంచిగా రెస్టారెంట్లో తిని వెళ్ళిపోయాడు. వీళ్ళకి మద్దతుగా ఎస్ఎఫ్ఐ జేఎన్యు బ్యాచ్ల రాస్తా రోకోలు చేసి రైల్వే స్టేషన్ పైన దాడి చేశారు. మరి ఇప్పుడు నీటి విద్యార్థులకు ఏమైనా న్యాయం జరిగిందా? ఏం జరగలేదు. కానీ కాక్రోచ్ పార్టీకి మాత్రం 3 లక్షల కోట్ల ఫండ్ వచ్చింది ఈరోజు. ఇక అవుట్ ఆఫ్ కంట్రీ నుండి ఫండ్ రాదని తెలియగానే ఎలుకలన్నీ కూడా బయటికి వచ్చినాయి. అమెరికాలో మాత్రం FARA ఉండొచ్చు, ఇండియాలో మాత్రం FCRA ఉండొద్దు. చైనాలో ప్రజాస్వామ్యం వద్దు, ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం పేరు చెప్పుకొని దేశాన్ని నాశనం చేయడం మీ ప్రధాన ఎజెండా. కానీ మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. మా దేశం జోలికి, మా ధర్మం జోలికి ఎవరైనా వస్తే మా ఉక్కు పిడికిలి బిగించి భారత్ మాతాకు జై అంటూ ఒక్కొక్కరిని తరిమి కొడతాం. మేము భారత్ మాతాకు జై అనే నినాదం ఇస్తేనే ఒక్కొక్కని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అదే మేము రోడ్లపైకి వచ్చి ఎదురు తిరిగితే తట్టుకోలేరా దేశద్రోహులారా. కాక్రోచ్ పార్టీ ప్రెసిడెంట్ ఏమో అభిజిత్ దీప్కే క్రికెట్ ఆడిర్రు, ఫుట్బాల్ ఆడిర్రు, లూడో ఆడిర్రు. అరే ప్రొటెస్ట్ అంటే ఈ గేములు ఆడుడారా? నువ్వేమో అమ్మాయిలతో ఫోటోలు దిగుతావు, దేశ ద్రోవులతో మీటింగులు పెడతావు. మన అందరం కూడా చూసుకుంటే జిల్ల పురుగుని చీపిరి చంపుతుంది, కానీ నువ్వు చీపిరి పార్టీలకి పుట్టిన చీపిరి కానివిరా. నువ్వు నిన్ను బరాబర్ చెప్పుతోనే కొట్టి చంపాలే. ఇప్పుడు ఇంకొక సర్కస్ మొదలైంది. అదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కలిసి నీట్ పేపర్ లీక్ అయింది అనగానే ధర్నాలో దిగడం బాగా అలవాటు అయిపోయింది. మరి తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా అశోక్ నగర్లో కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పలికినవు కదా. నీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. బూటకం మాటలు చెప్తూ రోజులు గడపడం మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బాగా అలవాటు అయిపోయింది. ఈరోజు ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కే ఈయన ఉండేది ప్రజెంట్ అమెరికాలో. ఈయన 2020 నుంచి 23 వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నాడు. ఇంకో అతను దురాట, ఈయన ఉండేది జర్మనీలో, బీజేపీకి వ్యతిరేకంగా వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఇప్పుడు ఆయన కాక్రోచ్ పార్టీకి పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి, శ్రీ నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తుంటారు. వీళ్ళందరినీ వెనుకుండి నడిపిస్తున్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్. వీళ్ళందరూ కలిసి ఇండియాని విచ్ఛిన్నం చేద్దామని చూస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి భారతదేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. కానీ ఏ ఒక్కడు కూడా విడగొట్టలేకపోయాడు. అది ఎవ్వని తరం కాదని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాను.